అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రభుత్వ హైస్కూల్లో సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రముఖులు అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ రోజు నుంచి విద్యార్థి దశ నుంచి కూడా వాళ్ళని ప్రోత్సహించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదో మొక్కుబడిగా ఈ కార్యక్రమం చేసామని కాకుండా మనకి మంచి శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయుల సహకారం తీసుకొని వాళ్ళందరి సహకారంతో మనలో ఏదైతే ఆలోచన ఉందో ఆలోచనని వాళ్ళతో పంచుకున్నట్లయితే మీకు ఎటువంటి రంగం మీద ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ కూడా చేసే కార్యక్రమం వాళ్ళ సహకారంతో చేసి ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మండలంలో వివిధ పాఠశాలల నుంచి వాళ్ళ తాలూకు నైపుణ్యాన్ని ప్రదర్శించి సైన్స్ ఫేర్కి కొన్ని తయారు చేసి పట్టుకుని రావడం జరిగింది. వీటితో పాటు ఇంకా రేపు రాబోయే రోజుల్లో ప్రపంచానికి మనం ఏదో ఒక కొత్తదనాన్ని చూపించే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని, దాని ద్వారా మన పాయకరావుపేటకి మండలానికి ఒక మంచి పేరు తీసుకురావాలి మీ తల్లిదండ్రులకు కూడా అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఇంచుమించు మండలంలోని 13 హై స్కూల్స్లో ఇంక్లూడింగ్ యూపీ స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేశారండి. అందులో ఇంచుమించు విద్యార్థులు 100 మెంబర్స్, 25 మంది టీచర్స్, అదేవిధంగా 65 ప్రాజెక్టులతో మరి పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క క్రియేటివిటీ చూపించుకోవడానికి మరి ఎంతో ఉత్సాహపరిచి మరి చక్కగా మరి పార్టిసిపేషన్ జరిగిన విధానం బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. అదేవిధంగా మరి నాయకులు మండల లెవెల్లో లీడర్స్ కూడా పార్టిసిపేట్ చేశారండి. చక్కగా మరి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మరి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మరి పిల్లల్లో ఉండే ఆ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ అవ్వచ్చు, క్రియేటివిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం బయటికి తీయడానికి ఇది మంచి శుభదినము. ఇది కూడా పరిణామం కూడా, ఎందుకంటే భవిష్యత్తులో నేటి బాలలే నేటి పౌరులు రేపటి పౌరులు అన్నట్టుగా తప్పనిసరిగా పిల్లల్లో ఉండే ఐక్యూ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇంతకు ముందు వేరు, ఇప్పుడు పిల్లల్లోని 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులు మరి మంచిగా అన్ని సబ్జెక్టులో కూడా రాణిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.